Hi friends, this is Sairas. Welcome to my channel Telugu Health and Beauty. ఈ రోజు వీడియోలో నేను షేర్ చేస్తున్నాను నైబే వాళ్ళది స్పాట్లెస్ లిక్విడ్ కన్సీలర్ రివ్యూ ఇస్తానండి. సో నా దగ్గర వచ్చేసి 7 ఉన్నాయి. సో వీటిని మనం ఎన్ని రకాలుగా యూస్ చేయొచ్చు అని చెప్పి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. వీటిని మనం ఫౌండేషన్ గా యూస్ చేయొచ్చు, అలాగే కన్సీలర్ గా యూస్ చేయొచ్చు, అలాగే కలర్ కరెక్టర్ గా కూడా యూస్ చేయొచ్చు. సో ఇవి మన దగ్గర ఉండటం వల్ల ఇన్ని రకాలుగా యూస్ చేయొచ్చండి. దీన్ని ఫౌండేషన్ గా యూస్ చేయొచ్చు, కలర్ కరెక్టర్ గా యూస్ చేయొచ్చు, కన్సీలర్ గా కూడా యూస్ చేయొచ్చు. సో వీటి గురించి నేను ఈ రోజు వీడియోలో కొంచెం బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇది నైబే వాళ్ళది, అంటే ఇవన్నీ మనకి purple.com లో అవైలబుల్ గా ఉంటాయండి. చాలా తక్కువ ప్రైస్ కి అవైలబుల్ గా ఉంటాయి. ఇంకా పర్పుల్ లో మనకి ఎప్పటికప్పుడు ఆఫర్స్ రన్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇంకా చాలా తక్కువ ప్రైస్ కే వస్తాయి. ఓకే, దీని మీద ఉన్న ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 195 రూపీస్ అండి. సో మనకి ఇది 140 ఆ రేంజ్ లో పడుతుంది కాస్ట్ వచ్చేసి. ఇంకా ఆఫర్స్ ఉన్నప్పుడు ఇంకా తక్కువ కూడా రావచ్చు. సో దీని ప్యాకేజింగ్ వైజ్ అయితే ఇలా ఉంటుంది. దీని మీద మనకి మెన్షన్ చేశారు నైబే హెచ్డి స్పాట్లెస్ లిక్విడ్ కన్సీలర్. ఓకే, వీటి సైడ్ చూసినట్లయితే మనకి షేడ్ ఇస్తారండి. సో ఈ కన్సీలర్ కలర్ వచ్చేసి ఈ రకంగా ఉంటుంది. అలాగే ఇక్కడ షేడ్ నెంబర్ ఇస్తారు మనకి. సో చూసారు కదా, నా దగ్గర 7 షేడ్స్ ఉన్నాయి. ఓకే, ఇందులో కొన్ని షేడ్స్ ని మనం ఫౌండేషన్ గా యూజ్ చేయొచ్చు. మన స్కిన్ టోన్ తెలుసుకొని మన స్కిన్ టోన్ కి తగ్గట్టుగా మనం ఫౌండేషన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అలాగే కన్సీలర్ కూడా మనం ఫౌండేషన్ సెలెక్ట్ చేసుకుంటాం కదా, అందులో ఇంకొంచెం లైట్ కలర్ ని మనం కన్సీలర్ గా సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కలర్ కరెక్టర్స్ కూడా ఉంటాయి అండ్ ఇంకా కాంటోరింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాం. సో నా దగ్గర ఉన్న ఈ 7 కన్సీలర్స్ లో ఈ 3 షేడ్స్ అనేవి లైట్ గా ఉన్నాయండి. ఓకే, చూసారు కదా, నా స్కిన్ టోన్ కి కొంచెం మ్యాచ్ అయ్యేలాగా ఉన్నాయి ఈ 3 షేడ్స్. ఇప్పుడు ఈ 3 షేడ్స్ లో నా స్కిన్ టోన్ కి ఏది సెట్ అయిందో ఇప్పుడు చూద్దాం. సో చూసారు కదా, ఈ 3 షేడ్స్ అనేవి నా స్కిన్ టోన్ కి లైట్ గా మ్యాచ్ అయ్యేలాగా ఉన్నాయి. వీటిని ఇప్పుడు బ్లెండ్ చేసి చూద్దాం. యాక్చువల్గా మీరు ఫౌండేషన్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫేస్ మీదే అప్లై చేసుకొని చూడండి. ఈ ప్లేస్లో అప్లై చేసుకొని చూస్తే మనకి బాగా అర్థమవుతుంది. సో ఈ కలర్ కొంచెం నా స్కిన్ టోన్ని మించిపోయింది, చాలా ఇంకా బ్రైట్గా ఉంది. అండ్ ఈ ఫౌండేషన్ వచ్చేసి బాగా స్కిన్ టోన్లో కలిసిపోయింది. చూసారా, వేరియేషన్ అనేది మీకే అర్థమవుతుంది. సో నా స్కిన్ టోన్కి సెకండ్ వన్ వచ్చేసి బాగుంది. దీని షేడ్ నెంబర్ వచ్చేసి 3 అండి. సో నాకు ఈ కలర్ బాగా సూట్ అయ్యింది. సో ఈ కలర్ ఇప్పుడు నా ఫేస్కి అప్లై చేసి చూస్తాను. సో ఇప్పుడు చిన్న చిన్న స్పాట్స్గా పెట్టేసుకోవాలి ఫేస్ అంతా. ఓకే ఓకే, ఈ ఫౌండేషన్ నా స్కిన్ టోన్కి బాగా సెట్ అయింది. ఆ తర్వాత ఏం చేయాలంటే, ఆ తర్వాత నా దగ్గర ఈ కన్సీలర్స్ ఉన్నాయి. ఫౌండేషన్ కంటే బాగా డార్క్గా ఉన్న కలర్ని మనం సెలెక్ట్ చేసుకొని కాంటోరింగ్గా యూజ్ చేయొచ్చు. మీరు చూసినట్లయితే ఈ 3 కూడా చాలా బ్రైట్గా ఉన్నాయి కదా. సో ఈ ఫౌండేషన్ వచ్చేసి కొంచెం డార్క్గా ఉంది. సో కొంచెం డార్క్గా ఉన్న కలర్ని మనం కాంటోరింగ్ చేసుకోవచ్చు. కాంటోరింగ్ వల్ల ఏమవుతుందంటే ఫేస్ చాలా స్లిమ్ గా కనిపిస్తుంది అండ్ పర్ఫెక్ట్ షేప్ లో కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ నా దగ్గర ఉన్నాయి ఇవి 3 కలర్ కరెక్టర్స్ అండి. అంటే మన ఫేస్ మీద డార్క్ సర్కిల్స్ ఉన్నా, అలాగే బ్లాక్ స్పాట్స్ ఉన్నా, చాలా మందికి పిగ్మెంటేషన్ ఉంటుంది, అలాగే రెడ్ కలర్ స్పాట్స్ ఉంటాయి. సో అవి కవర్ చేసేయడానికి ఈ కలర్ కరెక్టర్స్ చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. ఈ ఆరెంజ్ కలర్ కరెక్టర్ ఏం చేస్తుందంటే మన ఫేస్ మీద ఉన్న డార్క్ సర్కిల్స్ ని కవర్ చేసేయడానికి, అలాగే రెడ్ స్పాట్స్ ఏమైనా ఉంటే అవి కూడా చాలా ఈజీగా కవర్ అయిపోతాయి. నెక్స్ట్ కరెక్టర్ వచ్చేసి గ్రీన్ కలర్ ఉందండి. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఫేస్ మీద పింపుల్స్ ఉన్నా, పింపుల్స్ వల్ల వచ్చిన మార్క్స్ ఉన్నా, అలాగే పిగ్మెంటేషన్ ఉన్నా సరే ఈ కలర్ కరెక్టర్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అవి కవర్ చేసేయడానికి.
నెక్స్ట్ ఈ కలర్ వచ్చేసి కొంచెం ఫేస్ వైట్ కలర్ ప్యాచెస్ ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ట్యాన్ ఉన్న వాళ్ళకి కానీ ఈ కరెక్టర్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ ఆరెంజ్ కలర్ కరెక్టర్తో డార్క్ సర్కిల్స్ని కవర్ చేసేద్దాం. స్మాల్ డాట్స్ పెట్టుకోండి, చాలా తక్కువ క్వాంటిటీ సరిపోతుంది. ఓకే, మీకు ఫేస్ మీద ఎక్కడైతే డార్క్గా ఉంది అనిపిస్తుందో ఆ ప్లేస్లో ఇది అప్లై చేసేయండి. చాలా మందికి అండర్ ఐ దగ్గర ఉంటుంది, అలాగే చాలా మందికి మౌత్ ఏరియాలో ఉంటుంది, ఈ ప్లేసెస్లో ఉంటుంది. ఓకే, ఇలా అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ కరెక్టర్ వచ్చేసి పింపుల్స్ ఎక్కడైనా ఉంటే ఆ ప్లేస్లో కవర్ చేసేస్తుంది. ఓకే, ఫౌండేషన్ పఫ్ తీసుకొని కొంచెం వాటర్లో డిప్ చేయండి, అప్పుడు మనకి చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ట్యాప్ చేసేయాలి మొత్తం, చాలా ఈజీగా స్కిన్లో బ్లెండ్ అయిపోతుంది. సో ఇలా అప్లై చేసేసుకున్నాం కదా, చూసారు కదా చాలా నీట్గా స్ప్రెడ్ అయిపోయింది. అలాగే మనం ఆరెంజ్ కలర్ అప్లై చేసిన చోట కొంచెం రెడిష్నెస్గా ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్లో నెక్స్ట్ మన స్కిన్ టోన్కి ఏ ఫౌండేషన్ అయితే సూట్ అయిందో, ఇప్పుడు ఏ ఫౌండేషన్ అయితే అప్లై చేసామో దాన్ని కొంచెం దానిపైన అప్లై చేసేయండి, అప్పుడు నీట్ ఫినిష్ని ఇస్తుంది. ఓకే, చాలా తక్కువ క్వాంటిటీ సరిపోతుంది. సో చూసారు కదా చాలా నీట్ ఫినిష్ ఇచ్చేసింది, ఎక్కడ కూడా ప్యాచీగా లేదు, చక్కగా నీట్గా స్ప్రెడ్ అయిపోయింది. అలాగే డార్క్ సర్కిల్స్ని కవర్ చేసేసింది, అలాగే డార్క్ కలర్ స్పాట్స్ ఏమైతే ఉన్నాయో అవి కూడా కవర్ అయిపోయాయి. చాలా మందికి పిగ్మెంటేషన్ ఉంటుంది కదా, అది కూడా కవర్ చేసేస్తుంది. అలాగే పింపుల్స్ వల్ల వచ్చిన మార్క్స్ ఉంటాయి, అవి కూడా కవర్ అయిపోతాయి. నెక్స్ట్ ఇప్పుడు ఈ కన్సీలర్స్ లో ఉన్న వాటిల్లో అన్నిటికంటే డార్క్ కలర్ ఏదైతే ఉందో అది మనం కాంటోరింగ్ గా యూజ్ చేయాలి. ఓకే, ఓకే, చీక్ ప్లేస్లో అలాగే ఫోర్ హెడ్ మీద అలాగే జా లైన్లో ఓకే ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత ట్యాప్ చేసేయండి. సో అంతేనండి, ఈ కన్సీలర్స్ని యూజ్ చేయటం చాలా సింపుల్. చూసారా ఫేస్ ఎంత నీట్ ఫినిష్ ఇచ్చిందో, అలాగే హెవీగా లేదు, చాలా సింపుల్గా చాలా నీట్గా అండ్ మంచి ఈవెన్ స్కిన్ టోన్లో కనిపిస్తుంది. డార్క్ సర్కిల్స్ అన్నిటిని కవర్ చేసేసి అలాగే పింపుల్ మార్క్స్ని కవర్ చేసేసి పింపుల్స్ని కూడా కవర్ చేసేస్తుంది, అలాగే పిగ్మెంటేషన్ కూడా కవర్ చేసేసి చక్కగా నీట్గా కనిపించేలాగా చేస్తుంది ఫేస్ని. ఇవన్నీ చక్కగా మనకి అఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి కాబట్టి ఈజీగా మనం పర్చేస్ చేయొచ్చు. సో మనకి మెయిన్గా కొన్ని ఉంటే చాలండి, ఇన్ని అవసరం లేదు. ఏమేమి ఉండాలి అంటే మీ స్కిన్ టోన్ కి సెట్ అయ్యే ఫౌండేషన్ ని ఒకటి చూస్ చేసుకోండి. ఆ తర్వాత
కలర్ కరెక్టర్స్ అవసరం కదా. సో ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కరెక్టర్స్ని తీసుకోండి. ఆ తర్వాత మనకి కాంటోరింగ్ కూడా చాలా అవసరం, ఎందుకంటే ఫేస్ చాలా నీట్ లుక్తో కనిపించాలి అంటే కాంటోరింగ్కి ఒక కలర్ తీసుకోండి. అలాగే కన్సీలర్కి మరొక కలర్ తీసుకోండి. సో మొత్తానికి మనకి 5 అయితే మెయిన్గా సరిపోతాయి, మంచి మేకప్ లుక్ వచ్చేస్తుంది. సో మన దగ్గర ఇలాంటి 5 కన్సీలర్స్ ఉంటే చాలు. ఫౌండేషన్గా, కాంటోరింగ్గా, కన్సీలర్గా అండ్ కలర్ కరెక్టర్స్గా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఓన్లీ ఈ సింపుల్ ప్రోడక్ట్స్ ఇవి. వీటి ప్యాకింగ్ వైజ్ కూడా చాలా బాగుంది కదా. సో ఈ 5 కన్సీలర్స్ కూడా మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసి ఈజీగా క్యారీ చేసేయచ్చు. సో చాలా నీట్గా ఉంది కదా ప్యాకింగ్ వైజ్ కూడా, నాకైతే చాలా బాగా నచ్చేసాయి. అందులో అఫోర్డబుల్ ప్రైజెస్లోనే మనకి అవైలబుల్గా ఉన్నాయి. అలాగే పర్పుల్లో ఎప్పటికప్పుడు ఆఫర్స్ అన్ని పెడుతూ ఉంటారు. సో ఆఫర్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి, ఇంకా చాలా తక్కువ ప్రైజెస్లోనే మనకి అవైలబుల్గా ఉంటాయి. సో ఇవి కొనాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి సెర్చ్ చేయండి. నేను పర్పుల్ సైట్ లింక్ కూడా ఇస్తాను, అలాగే ఈ ప్రొడక్ట్స్ లింక్ కూడా ఇస్తాను. సో ఆ లింక్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా ఈ ప్రొడక్ట్స్ ఓపెన్ అయిపోతాయి. సో ఈజీగా మీరు పర్చేస్ చేయొచ్చు. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.